దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రభువు ఈ డిసెంబర్ నెల 2వ రోజు ఈ ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఈ ఉదయకాల సమయంలో బెరాకా ప్రార్థనా మందిరం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించబోతూ ఉన్నాను. ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మీకు తెలియచేయాలని, మీతో పంచుకోవాలని ఆశతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి, ఆసక్తిగా వినండి. దేవుడు మీతో మాట్లాడునుగాక. వాక్యం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన మహిమ కార్యాలు మనం చూడాలి. ఆయన మహిమ కార్యాలు మనం చూడాలని అంటే మనం దేవుణ్ణి నమ్మాలని యేసుప్రభు వారే మనకి తెలియచేశారు. కాబట్టి మనం నమ్మినట్లయితే దేవుడు మన పట్ల కూడా మంచి కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ ఈ మాట ప్రభువారు ఎవరితో చెప్తూ ఉన్నారనంటే మార్తతో చెప్తూ ఉన్నాడు. మరియా సహోదరి అయిన మార్తతో చెప్తున్నటువంటి మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. చూడండి, 11వ అధ్యాయంలోనే 25వ వచనము, 26వ వచనము. అందుకు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ప్రియులరా, మరియా మార్త వారి కుటుంబంలో ఒక భయంకరమైనటువంటి విషాదం జరిగింది. అది ఏమిటనంటే, వారు ఎంతో ప్రేమిస్తున్న తమ్ముడు లాజరు చనిపోయాడు. అప్పటికే 4 రోజులు అయ్యింది. 4వ రోజున యేసుప్రభు వారు ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆ మరియా మార్తల ఇంటికి వచ్చి వారిని దర్శించినప్పుడు వారు యేసును చూసి చాలా దుఃఖపడ్డారు, చాలా బాధపడ్డారు. ప్రభువా, మీరు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోకపోను అని చెప్పి వారు ప్రభు దగ్గర వేడుకుంటారు. అప్పుడు యేసుప్రభు వారు ఈ మాట చెప్తా ఉన్నాడనమాట. ఏమనంటే, మీరు నమ్మినట్లయితే చనిపోయినా బ్రతుకుతాడు, వాళ్ళు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచితే వాడు అన్నట్టుకు కూడా చనిపోడని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారి కుటుంబంలోనే కాదు, మన జీవితాల్లో ఎలాంటి శోధనలు వచ్చినా లేక ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుడు వాటిని ఒక గొప్పగా, అద్భుతంగా, మహిమకరంగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని మహిమను మనం చూస్తాం, దేవుడు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం, దేవుని యొక్క సూచక్రియలు మన జీవితాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నువ్వు నమ్మినట్లయితే ఏం చూస్తాడు? దేవుని మహిమను చూస్తారు అని. అంటే దేవుని కార్యాన్ని ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ముందు నమ్మాలి, ఆ తర్వాత చూడాలి. నమ్మకుండా ముందే నేను చూస్తాను ఆ తర్వాత నమ్ముతాను అని అంటే అది దేవుని యొక్క మాటకు విరుద్ధమైనది. యేసుప్రభు చెప్పారు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. తోమా అన్నాడు, నేను ఆయన యొక్క గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ
నేను నమ్మను అని చెప్పేసి అన్నాడు కదా. కాబట్టి అలాగూ చూసి నమ్మటం కంటే చూడకుండా నమ్మిన వారే గొప్పవారు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని కార్యం మనం చూడాలంటే ముందు మనం నమ్మాలి. ఆ తర్వాత మనం ఆ కార్యం కొరకు మనము చూచినప్పుడు, ఎదురు చూచినప్పుడు అప్పుడు దేవుని మహిమను ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. కాబట్టి మరి దేవుని నమ్మటం అంటే ఏంటి? మార్తా అంటుంది, ప్రభువా నేను నమ్ముతున్నాను, నీవు ఈ లోకానికి మరి వచ్చినటువంటి దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముతూ ఉన్నానని మరి మాత చెప్తూ ఉంది. ప్రభువుని మనం ఏమని నమ్మాలని అంటే ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చారు, దేవుని కుమారుడుగా ఆయన వచ్చాడు. రెండోది క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు, అంటే అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు అని నమ్మాలి. రెండవది ఆయన అభిషక్తుడని మనం నమ్మాలి. అభిషక్తుడంటే ప్రత్యేకించబడినవాడు. అభిషేకించబడి దేవుని చేత అభిషేకించబడి ఒక ప్రత్యేకంగా ఈ లోకానికి యేసుప్రభువు వారు వచ్చినవారు. అలాంటి ఆయన ద్వారా గొప్ప కార్యాలు మనం చూడగలం అని మనం నమ్మితే దేవుడి కార్యాలు మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో దేవుడు మరి గొప్ప కార్యాలు చేయాలంటే, దేవుని మహిమను మనం చూడాలంటే ఆయన ఖచ్చితంగా నమ్మాలి. నమ్మకము దేవునికి దగ్గరగా చేస్తూ ఉంది. నమ్మకము దేవుణ్ణి ప్రేమించేటట్టుగా చేస్తూ ఉంది. మనలో ఉన్న నమ్మకము